6వ విషయం మనం చూస్తున్నాం, చూడండి. సంపూర్ణమైన వినయముతో అని చెప్తున్నాడు ఇక్కడ. 6వది ఏమంటున్నాడంటే సంపూర్ణమైన వినయము. ఏమంటే వినయం అంటే తగ్గించుకోవడం. వినయం అంటే నువ్వు ఎదుగుతున్నా నువ్వు తగ్గుతూనే ఉండాలి. దేవుడిని ఎంతగా హెచ్చిస్తున్నా, కుటుంబంలో కావచ్చు, ఆస్తిపరంగా కావచ్చు, సంఘపరంగా కావచ్చు, ఏ విధము చేతనైనా నువ్వు ఎదుగుతున్నా నీ జీవితంలో వినయము కనపడాలి. సంపూర్ణమైన వినయము గలవాడుగా అని చెప్తున్నాడు. అంటే సంఘంలో ఏముండాలంటే వినయము ఉండాలి. మనం చిన్నగా ఎదుగుతుంటే మనంతటి వాళ్ళం లేదనుకుంటాం. మన చిన్నగా ఒక గొప్ప స్థాయికి వెళ్ళిపోతే ఇంకా నా ఎంతటి వాడు లేడు, నన్ను ఎవడు పట్టుకోలేడు అనుకుంటాం. మీకు తెలుసు అండి, టైటానిక్ తెలుసు కదండి, మునిగిపోయింది కదా 1912 బహుశా. ఆ సమయంలో ప్రేమైన దేవుని వారలారా ఒక పెద్ద పడవ కట్టాడు ఒక ఆయన, అమెరికా ఆయన. ఏమనుకున్నాడు తెలుసా? నేను కట్టిన పడవ, ఈ టైటానిక్ అనే పడవ ఎవడైనా ముంచగలడా? అవసరమైతే ఈ పడవ కూల్చివేయడానికి, ఈ పడవను నాశనం చేయడానికి దేవుని చేత కూడా కాదు అనుకున్నాడు. చివరికి ఏం జరిగింది తెలుసా? ఒక భయంకరమైన ఐసు కొండను ఢీక్కొని ఆ పడవ సర్వనాశనమైపోయింది అని అనుకున్నాడు. నేను కట్టిన ఈ ఒక భయంకరమైన, ఒక విచిత్రమైన ఈ నిర్మాణాన్ని ఎవరైనా కూల్చగలరా? ఎవరు కూల్చలేరు, అది దేవుని చేత కూడా కాదు అన్నాడు. చివరికి కొన్ని రోజులకి ప్రయాణిస్తున్న ప్రయాణికులు కొన్ని వందల మంది చనిపోయారు. ప్రేమైన దేవుని వారలారా, ఆ రోజు నేను కట్టిన పడవ కంటే నోహవు కట్టిన పడవ అద్భుతమైనది కదా, అది అంతా కూడా దేవుని ఆలోచన, దేవుని నిర్మాణం అని చెప్పి దేవుని ఎదుట వినయంగా నడుచుకునింటే బహుశా దేవుడు కాపాడేవాడేమో. ఈ పడవను దేవుడు కూడా కూల్చలేడు అని ఎప్పుడైతే గొప్పగా చెప్పుకున్నాడో భయంకరంగా ఆ పడవ సముద్రములో మునిగిపోయింది. ప్రేమైన దేవుని వారలారా, నువ్వు ఎదుగుతుంటే నీలో వినయము కనపడాలి, నువ్వు ఎదుగుతుంటే నీలో తగ్గింపు కనపడాలి. కొద్దిగా మనం అభివృద్ధి చెందితేనే, కొద్దిగా ఒక ఉన్నత స్థానంలోకి వచ్చితేనే మన జీవితంలో గర్వం కనపడుతుంది. ప్రేమైన దేవుని వారలారా, నువ్వు పాట పాడేవాడవా, ప్రార్థన చేసేవాడవా, వాక్యం చెప్పేవాడవా, లేకపోతే మందిరానికి ఏదో మంచి కార్యం చేసేవాడవా, ఏం చేస్తున్నావని, ఏం ఉందని దాన్ని బట్టి నువ్వు గర్విస్తే దేవుడు ఒకరోజు పాతాళానికి తొక్కేస్తాడు. ప్రేమైన దేవుని వారలారా, నువ్వు ఎదుగుతుంటే దేవుడు నన్ను ఈ స్థాయికి తీసుకెళ్ళాడు కదా అని ఆయన నామాన్ని స్తుతించవలసింది పోయి, మనం ఒకవేళ దేవుని గడ్డకు పెట్టి మనం గర్వించామనుకోండి, అహంకరించామనుకోండి, ఖచ్చితంగా ఆ రోజు నెబుకద్నెజర్ రాజుకు జరిగినట్ల, ఆ రోజు భయంకరమైన క్రీస్తు విరోధులకు జరిగినట్ల సర్వనాశనం మన కుటుంబాలకు కూడా జరుగుతుంది. ప్రేమైన దేవుని వారలారా, కాబట్టి ఎఫెసు సంఘానికి 6వ విషయం ఏం చెప్తున్నాడంటే వినయముతో నడుచుకోండి.